Hello friends, welcome to English and Visa Services. ఈరోజు మనం కొత్త సిరీస్ స్టార్ట్ చేసాము స్టూడెంట్ ఫోకస్డ్ గా ఇంగ్లీష్ సర్వీసెస్. దాంట్లో భాగంగా అందరికీ ఇంగ్లీష్ అనే వీడియో సిరీస్ రాబోతుంది. దీంట్లో మీరు ఇంగ్లీష్ సెంటెన్స్ ఎలా రాయడం దగ్గర నుంచి ప్యాసేజ్ రాయడము, పారాగ్రాఫ్ రాయడం వరకు పూర్తిగా స్టెప్ బై స్టెప్ ఇంగ్లీష్ మీద, రైటింగ్ ఇంగ్లీష్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ మీద బేసిక్ స్కిల్స్ అన్ని ఈ వీడియోలో భాగంగా నేర్చుకుంటారు. ఈ రోజు మొదటి వీడియోగా మనం నేర్చుకుంటున్నాము హౌ టు రైట్ ఎ సెంటెన్స్. ఇంగ్లీష్ లో సెంటెన్స్ రాయడం ఎలా నేర్చుకోవాలి. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. మెయిన్లీ యూస్ఫుల్ ఫర్ స్టూడెంట్స్ అండ్ ఆల్ అదర్స్. చాలా మందికి, ఈవెన్ పెద్దవాళ్ళకి, టీచర్స్ కూడా దే ఆర్ అనేబుల్ టు రైట్ ద సెంటెన్స్ ప్రాపర్లీ ఇన్ ఇంగ్లీష్. సెంటెన్స్ కరెక్ట్ గా రాయని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారు తప్పులు ఉంటే వాటిని కరెక్ట్ చేసుకొని కరెక్ట్ గా నేర్చుకోవడం, బేసిక్స్ నేర్చుకోవడానికి ఈ వీడియో చాలా ఉపయోగపడతాయి. ఎందుకు స్టార్ట్ చేసాం ఇది అంటే, అంత పైనుంచి నేర్పిస్తారు కానీ బేసిక్స్ మీద ఇంగ్లీష్ వీడియో చాలా తక్కువగా అవైలబుల్ ఉన్నాయి. పెద్దగా అయిన తర్వాత నేర్చుకోవడం ఎలా అనేది దే వోంట్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ దోస్ థింగ్స్. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో లోపల ఏమేమి నేర్చుకుంటాం మనం. ఫస్ట్, వాట్ ఈస్ ఎ సెంటెన్స్? సెంటెన్స్ అంటే ఏంటి? ఫస్ట్ పార్ట్. నెక్స్ట్, పార్ట్స్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఒక సెంటెన్స్ లోపల ఏమేమి ఉంటాయి? వాట్ ఈస్ సబ్జెక్ట్, వాట్ ఈస్ ఎ వర్బ్, వాట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. చివరిగా నేర్చుకునేది ఇంపార్టెంట్ టాపిక్, హౌ టు రైట్ ఎ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్. ఇవన్నీ యూజ్ చేస్తూ ఇంగ్లీష్ లో సెంటెన్స్ ఎలా రాయాలనేది దీని లోపల నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్, వాట్ ఈస్ ఎ సెంటెన్స్? అసలు సెంటెన్స్ అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్, a group of words that makes complete sense is called a sentence. ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్, కొన్ని వర్డ్స్ యొక్క సమూహము, అది ఒక మీనింగ్ఫుల్ గా ఉంటే దాన్ని ఏమంటాము? సెంటెన్స్ అంటాము. సెంటెన్స్ యొక్క రూల్స్ ఏంటి? ఏ సెంటెన్స్ బిగిన్స్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. చాలా మంది సెంటెన్స్ రాసేటప్పుడు క్యాపిటల్ లెటర్ రాయరు, కానీ రూల్ ఏం చెప్తుందంటే యూ నీడ్ టు రైట్ ద సెంటెన్స్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. ఏ సెంటెన్స్ ఎండ్స్ విత్ ఏ ఫుల్ స్టాప్. చివర్లో ఖచ్చితంగా ఫుల్ స్టాప్ ఉండాలి, స్టార్టింగ్ లో క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఏ సెంటెన్స్ విచ్ ఇస్ ఎ క్వశ్చన్ ఎండ్స్ విత్ ఎ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ అయి ఉంటే ఖచ్చితంగా వాట్ ఈస్ యువర్ నేమ్, ఎండింగ్ లో క్వశ్చన్ మార్క్ ఉండాలి, స్టార్టింగ్ లో క్యాపిటల్ లెటర్ ఉండాలి. వేర్ ఈస్ యువర్ హౌస్, వాట్ డూ యూ డూ, ఇవన్నీ కూడా WH తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ ఏవైనా కూడా, WH కానీ ఎనీ క్వశ్చన్, ఫస్ట్ స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్, ఎండింగ్ లో ఇది ఉండాలి. దీనికి ఉన్న బేసిక్ రూల్స్ ఏంటి చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్, ఎగ్జాంపుల్స్ సెంటెన్స్ కి. ఐ లివ్ ఇన్ హైదరాబాద్. India is my mother country. Hyderabad is the capital of Telangana states. Parents love their children. Where do you live? ఇక్కడ ఏమొచ్చింది? క్వశ్చన్ మార్క్ వచ్చింది, స్టార్టింగ్ లోపల క్యాపిటల్ లెటర్ ఉంది. హౌ ఓల్డ్ ఆర్ యూ, మీ ఏజ్ ఎంత. హౌ ఈస్ ద మూవీ, మూవీ ఎలా ఉంది. అన్నిట్లో కూడా ఏముంది? ఫస్ట్ ది క్యాపిటల్ లెటర్ లో ఉంది, ఎండింగ్ లోపల ఫుల్ స్టాప్ ఉంది. క్యాపిటల్ లెటర్ ఫుల్ స్టాప్, క్యాపిటల్ లెటర్ ఫుల్ స్టాప్. దిస్ ద బేసిక్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎ సెంటెన్స్. నెక్స్ట్ చూద్దాం. పార్ట్స్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఆ సెంటెన్స్ లోపల ఏమేమి ఉంటాయి అసలు పార్ట్స్? లెట్ us see. ఏ మోస్ట్ కామన్ ప్యాటర్న్ ఇన్ ఇంగ్లీష్ లో ఉన్న నార్మల్ గా ఉండే సబ్జెక్ట్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. ఒక సెంటెన్స్ లోపల ఫస్ట్ వచ్చేదాన్ని సబ్జెక్ట్ అంటారు, సెకండ్ దాన్ని వర్బ్ అంటారు, థర్డ్ దాన్ని ఆబ్జెక్ట్ అంటారు. అంటే కర్త, క్రియ, కర్మ. తెలుగుకి ఇంగ్లీష్ కి డిఫరెన్స్ ఏంటంటే కర్త, కర్మ, క్రియ అలా వస్తుంది. కానీ ఇంగ్లీష్ లోపల కర్త తర్వాత క్రియ వస్తుంది, సబ్జెక్ట్ తర్వాత వర్బ్ వస్తుంది. ఈ తెలుగులో అయితే ఫస్ట్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, దెన్ వర్బ్ వస్తుంది. సో తెలుగు కాదు, మనం ఇంగ్లీష్ గానే నేర్చుకుందాం. ఫస్ట్ సబ్జెక్ట్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఈ మూడు కరెక్ట్ గా తెలిస్తే మనం సెంటెన్స్ ప్రాపర్ గా రాయొచ్చు. నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ అంటే ఏంటి? ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే, ఎనీ నేమ్, వీటన్నిటి కూడా సబ్జెక్ట్ అంటారు. అంటే ఒక సెంటెన్స్ లో ఫస్ట్ వచ్చేదాన్ని సబ్జెక్ట్ అంటారు. ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్, వీఆర్ వెయిటింగ్ ఫర్ ద బస్, ఇందులోపల సబ్జెక్ట్ ఏంటి? ఐ. షీ లివ్స్ ఇన్ ఢిల్లీ, షీ ఈస్ ద సబ్జెక్ట్, లివ్స్ ఈస్ ద వర్బ్, ఇన్ ఢిల్లీ దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్. మధ్యలో ఉన్న ప్రిపోజిషన్ కానీ ఇట్ కమ్స్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ వచ్చేసరికి హెల్పింగ్ వర్బ్ అండ్ మెయిన్ వర్బ్ ఏది ఉన్నా కూడా ఈ రెండు కూడా వర్బ్ పార్ట్ కిందకే వస్తాయి. ఆర్, యు ఆర్ మై ఫ్రెండ్, యు ఈస్ ద సబ్జెక్ట్, ఆర్ ఈస్ ద వర్బ్,
My friend is a object. He is working in a bank. He is the subject. Is working is the verb. This is an object. ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ వాట్ ఈస్ ద సబ్జెక్ట్? అసలు సబ్జెక్ట్ గురించి ఇంకా కొంచెం డీప్ గా నేర్చుకుందాం. A person who is doing the action is called subject. Comes first in the sentence, always with the capital letter. So subject ఎలా వస్తుంది? సెంటెన్స్ లోపల ఫస్ట్ వస్తుంది. ఫస్ట్ ఏది వస్తే అది సబ్జెక్ట్. ఎవరైతే ఆ పర్సన్ యాక్షన్ చేస్తున్నారో దాన్ని సబ్జెక్ట్ అంటారు. ఆల్వేస్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. ఆబ్వియస్ గా సెంటెన్స్ స్టార్టింగ్ లో ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్స్ తో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ లోపల ఏమేమి వస్తాయి? ఐ, వి కాల్ ఇట్ యాజ్ ఫస్ట్ పర్సన్. యు అనగానే వి కాల్ ఇట్ యాజ్ సెకండ్ పర్సన్. హీ, షీ, ఇట్, రాజు, కంప్యూటర్, హైదరాబాద్, రోజ్. దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ థర్డ్ పర్సన్ సింగులర్. సింగులర్ అంటే ఒకటే ఉన్నాయి. హీ అనేది ఒకరే, షీ అనేది ఒకరే, ఇట్ అనేది ఒకటే, రాజు అనేది ఒకరు, కంప్యూటర్ ఈజ్ ఎ వన్ థింగ్, హైదరాబాద్ ఈజ్ ఎ వన్ సిటీ, రోజ్ ఈజ్ ఎ వన్ ఫ్లవర్. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ పర్సన్ ప్లూరల్. ఏంటి? దే ఈజ్ ఎ ప్లూరల్. సో ఇవన్నీ కూడా సబ్జెక్ట్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఎక్కడ వస్తాయి? సెంటెన్స్ స్టార్టింగ్ లోపల వస్తాయి. వీటిని ఏమంటారు? వి కాల్ ఇట్ యాజ్ సబ్జెక్ట్. నెక్స్ట్ వాట్ ఈస్ అ వర్బ్? వర్బ్ ఎక్కడ వస్తుంది? సెంటెన్స్ మధ్యలో వస్తుంది. సో దాంట్లో ఏం వస్తాయో చూద్దాం. సో వర్బ్ ఈజ్ అన్ యాక్షన్ వర్డ్ కమ్స్ ఇన్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ కి ఆబ్జెక్ట్ కి మధ్య లోపల వర్బ్ వస్తుంది. వర్బ్ లోపల కొన్ని రకాలు ఉన్నాయి. వాట్ ఈస్ వర్బ్ ప్లేస్ లో వర్బ్ 1 అయినా రావచ్చు, 2 అయినా రావచ్చు, 3 అయినా రావచ్చు, 4 అయినా రావచ్చు. ఆ సెంటెన్స్ ని బట్టి ఉంటుంది. ఎలా? ఐ గో టు కాలేజ్ అంటే నేను కాలేజీకి వెళ్తాను. గో వచ్చింది సందర్భాన్ని బట్టి. ఐ వెంట్ టు ద కాలేజ్ నేను కాలేజీకి వెళ్ళాను అన్నప్పుడు వెంట్ వస్తుంది. ఐ హ్యావ్ గోన్ టు ద కాలేజ్ నేను కాలేజీకి వెళ్ళాను, ఇక్కడ గాన్ వస్తుంది. ఐఎమ్ గోయింగ్ టు ద కాలేజ్ నేను కాలేజీకి వెళ్తున్నాను అన్నప్పుడు గోయింగ్ వస్తుంది. వీటి గురించి ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో క్లియర్ గా నేర్చుకుందాం. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే 1, 2, 3, 4 ఏది అయినా కూడా సెంటెన్స్ మధ్యలో వస్తుంది. సబ్జెక్ట్ తర్వాత ఇమ్మీడియట్ గా వర్బ్ అనేది వస్తుంది. నెక్స్ట్ వాట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్? ఆబ్జెక్ట్ అంటే ఏంటి అసలు? ఆబ్జెక్ట్ ఎక్కడ వస్తుంది? సెంటెన్స్ లాస్ట్ లో వచ్చేదాన్ని వి కాల్ ఇట్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. Object comes after the verb in a sentence. It's generally a noun, pronoun or adjective. It shows what is, how it is, where the action taken place. Where the action is taken place. So దాని గురించి చెప్తుంది. I play cricket. I అనేది subject, play అనేది verb, cricket is the object. It is nice. It is the subject, is the verb, nice is the object. I go to class. I is the subject, go is the verb, to class is the object. We like ice creams. We is the subject, like is the verb, ice creams is the object. They live in Delhi. They is the subject, live is the verb, in Delhi is the object part. So ఇక్కడ live రాయొచ్చు. They lived in Delhi last year. ఇక్కడ lived. I am living in Hyderabad. Living అనేది కూడా వర్బ్ అవుతుంది. సో దీంట్లో ఎలా ఏదైనా వాడవచ్చు. లివ్ అనే కాదు, లివ్ లో వర్బ్ 1, 2, 3, 4 ఏదైనా కూడా వర్బ్ ప్లేస్ లో రావచ్చు. దిస్ ఈస్ లాస్ట్ లో చివరిగా ఆ వర్బ్ తర్వాత వచ్చేదాన్ని ఆబ్జెక్ట్ పార్ట్ అంటాం. నెక్స్ట్ చూద్దాం. హౌ టు రైట్ ఎ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్. ఇప్పుడు మనకు సబ్జెక్ట్ అంటే ఏంటో తెలిసింది, వర్బ్ ఏంటో తెలిసింది, ఆబ్జెక్ట్ ఏంటో తెలిసింది. సెంటెన్స్ లోపల ఏం పార్ట్స్ ఉంటాయి అనేది వీ అండర్స్టూడ్. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ద ఇంపార్టెంట్ థింగ్. ఇది మనకు కరెక్ట్ గా అర్థమైతే మీకు సెంటెన్స్ రాయడం వచ్చినట్టే. లెట్ us see. How to write a sentence in English. First subject ఏంటి? I is the first person. Raju is the third person singular. He is the third person singular. They is the third person plural. Sweta is the third person singular. So వీటిని బట్టి సెంటెన్స్ ఎలా రాయాలి? ఫస్ట్ I play. ఏం వాడతారు మీరు? జస్ట్ మీ యొక్క సొంత ఇమాజినేషన్. మీరు ఏం వాడతారు? I play cricket. I play tennis. I play football. I play కబడ్డీ. మీరు ఆట ఏది ఉన్నా కూడా you just write here. రాజు ఏం చేస్తారు? రాజు ప్లేస్. ఐ వస్తే ప్లే వస్తుంది. హీ షీ ఇట్ వచ్చినప్పుడు ఎస్ యాడ్ అవుతుంది. రాజు ప్లేస్ క్రికెట్. రాజు ప్లేస్ టెన్నిస్. రాజు ప్లేస్ ఫుట్బాల్.
he goes to college. I go to college. I go to college. I is the subject, go is the verb one. I we వచ్చినప్పుడు we use the I we you వచ్చినప్పుడు ఇది వస్తుంది. he she it వచ్చినప్పుడు s యాడ్ చేయాలి దానికి. I go to college. Raju goes to college. He goes to college. They go to college. Sweta goes to college. I eat banana. Raju eats an apple. Raju eats apple. Raju eats a mango. Raju eats some fruits. You can say it as. Next. I work in a bank. Raju works in a bank. He works in a college. They work in a company. Sweta works in a school. సో ఈ వర్డ్ దీన్ని బట్టి యూ నీడ్ టు యూజ్ ద వర్డ్స్. ఇక్కడ మీకు వర్బ్స్ లిస్ట్ ఇచ్చాను కదా ముందు, ఇక్కడ వర్బ్స్ చేంజ్ చేయండి. చేంజ్ చేసి రైట్ యువర్ ఓన్ సెంటెన్సెస్. ప్లే బదులు సింగ్. ఐ సింగ్ ఏ సాంగ్. ఐ వర్క్ ఇన్ ఎ బ్యాంక్. I eat. I drive a bike. I drive a car. I watch cricket. I watch a movie. I watch a serial. I watch something. Like that, change the words. ఇక్కడ ఉన్న వర్డ్స్ ని చేంజ్ చేసి ట్రై టు రైట్ ద సెంటెన్స్. దిస్ ద బేసిక్ పార్ట్. బట్ ఇది కరెక్ట్ గా వస్తేనే మిగతా సెంటెన్స్ రాయడం అనేది ముందు ముందు వచ్చే వీడియోస్ మనకి ఇంకా ఈజీగా అర్థమవుతాయి. సో ఇది ప్రాక్టీస్ చేయండి. దీంతో పాటు మనం క్వశ్చన్స్ ఎలా అడగాలి, దట్ ఆల్సో విల్ లెర్న్. నెక్స్ట్ WH క్వశ్చన్, యువర్ అండ్ ఆబ్జెక్ట్. సో ఫస్ట్ ఈస్ తో ఉన్నాయి, డూ తో, రెండు రకాల క్వశ్చన్స్ ఉన్నాయి. ఈస్ తో వచ్చి ఫస్ట్ వేర్ ఈజ్ యువర్ ఆఫీస్. వేర్ ఈజ్ యువర్ ఆఫీస్. వేర్ ఈజ్ ద కామన్ వర్డ్, యువర్ ఈజ్ ద పర్సన్. ఎదుటి వాళ్ళని మనం క్వశ్చన్ ఇస్తాం కాబట్టి ఇంతవరకు కామన్ ఉంటుంది, ఇది మారుతా ఉంటుంది. వేర్ ఈజ్ యువర్ ఆఫీస్, వేర్ ఈజ్ యువర్ హోమ్, వేర్ ఈజ్ యువర్ స్కూల్, వేర్ ఈజ్ ద మార్కెట్, వేర్ ఈజ్ ద బ్యాంక్, వేర్ ఈజ్ ద సంథింగ్. ఏది ఉన్నా కూడా దెన్ యూ కెన్ చేంజ్ ద వర్డ్ అండ్ రైట్ ఇట్. వెన్ ఈజ్ యువర్ బర్త్డే, వెన్ ఈజ్ యువర్ మ్యారేజ్ డే, when is your mother's birthday, like that you can change. How is your job, how is your health, how is the job, how is the movie, how is my dress. So edi unna kuda your, how is your job, how is my dress. So idi your or my, I change chesi try to change the object ni marchi sentence rayandi. So that also helps you to learn the sentences. Next, what is your name, what is your favorite movie, what is your favorite food, what is your favorite drink, what is your interested area, what is your aim, what is your plan for your future. So like that, change the question and write your questions. Next, where do you live. Where ante ekkada nu untavu. Do తో వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి, ఈజ్ తో వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్ గా చూద్దాం. ఇప్పుడైతే మనకు సెంటెన్స్ అర్థమైంది కాబట్టి బేసిక్ సెంటెన్స్ ఎలా రాయాలనేది నేర్చుకోండి. Where do you live, where do you go, where do you work, where do you purchase your vegetables, where do you go for shopping, where do you watch movies, where do you meet your friends, when do you meet your friends, how do you go to office, when do you go to office, where do you pay your bills. Like that, do you tarvata change this one. Live badlu pay వచ్చిందంటే ఏం పే చేస్తాం, bills. Where do you pay your bills, where do you live, ఎక్కడ ఉండవు. Where do you live in Hyderabad, where do you work in Hyderabad, where do you go, where do you go, ఎక్కడికి వెళ్తావు, ఎక్కడికి దేనికోసం వెళ్తాం, for vegetables, for shopping, for movies. Where do you go to watch movies, where do you meet, ఎక్కడ కలుస్తావు, ఎవరిని కలుస్తావు, where do you meet your friends. So like that, write the sentences and దీనికన్నా ముందున్న ప్రాపర్ సెంటెన్స్. ఆ రెండు ప్రాక్టీస్ చేయండి, యూ విల్ లెర్న్ పర్ఫెక్ట్లీ. మినిమం బేసిక్ సెంటెన్స్ రాయడం తప్పు లేకుండా ఎలా అనేది మీకు అలవాటు అవుతుంది. ఇంకా ముందు వచ్చే వీడియో లోపల ఇంకా క్లియర్ గా చూద్దాం. నౌన్ ఎక్కడ వాడాలి, ప్రొనౌన్ ఎక్కడ వాడాలి, వర్బ్ ఎక్కడ వాడాలి, ప్రిపోజిషన్ ఎక్కడ వస్తుంది, కంజంక్షన్ ఎక్కడ వస్తుంది, టెన్సెస్ ఎలా వాడతాం, ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా 1 by 1 వస్తాయి. ఇవన్నీ నేర్చుకుంటే ఏమైతుందంటే మీ సెంటెన్స్ లోపల తప్పు లేకుండా సెంటెన్స్ రాయడం యూజ్ అవుతుంది. అందరి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి ఈ వీడియో పనికొస్తుంది. అలాగే ఎగ్జామ్ ఒకటే కాదు, మీరు ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ రాసినా కూడా, లేదా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే ఎవరికైనా, హౌస్ వైఫ్స్ కావచ్చు, ఇంట్లో ఉండే వాళ్ళు కావచ్చు, ఆఫీస్ గోయింగ్ పీపుల్ కావచ్చు, మీ అందరికి కూడా సెంటెన్స్ బేసిక్ కమాండ్ ఉండడం అనేది చాలా అవసరం. అది ఉంటేనే మీకు ఫ్యూచర్ లో రెస్పెక్ట్ వస్తుంది.
సో వెళ్ళిన చాలా సార్లు చాలా మంది ఫీల్ అవుతారు, ఎందుకంటే సార్ నాకు ఇంగ్లీష్ బాగా వచ్చి ఉంటే ఇంకా పైకి వెళ్ళేవాడిని అని. ఐ లిసన్ ఫ్రమ్ సో మెనీ పీపుల్, చాలా మంది చెప్పిన ఆన్సర్ ఇది. సో అలాంటి ఈ బాధ లేకుండా ఉండాలంటే లెర్న్ ఫ్రమ్ స్టార్టింగ్. మీకు కంటిన్యూస్ గా వీడియోస్ వస్తాయి. ఇది స్టార్టింగ్ వీడియో, దీన్ని ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. లాస్ట్ కున్న పార్ట్స్ ఏవైతే ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ కి 1 or 2 ఇస్తానో అవి ప్రాక్టీస్ చేయండి. చేంజ్ ద వర్బ్స్ అండ్ ప్రాక్టీస్ ఇట్, చేంజ్ ద ఆబ్జెక్ట్ అండ్ ప్రాక్టీస్ ఇట్. దీనివల్ల మీకు ఇంగ్లీష్ మీద పూర్తిగా కమాండ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకా డీటెయిల్ గా చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంగ్లీష్ అండ్ వీసా సర్వీసెస్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా వేరే ఏం టాపిక్స్ మీద మీకు డౌట్ ఉంది, మీకు దేని మీద వీడియోస్ కావాలనో మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా వాటి మీద వీడియోస్ రాబోతున్నాయి. ఈ వీడియోని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రెగ్యులర్ గా వచ్చే వీడియోస్ ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంగ్లీష్ అండ్ వీసా సర్వీసెస్. కీప్ వాచింగ్.